నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ కు భారత్ గుడ్ బై చెప్పేస్తుందా? అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చర్చనీయాంశమయ్యారు. భారత చమురు కొనుగోళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్ నుంచి కాకుండా వెనుజులా నుంచే భారత్ చమురు కొనుగోలు చేయబోతుందని, ఇప్పటికే దీనిపై డీల్ కుదిరిందని ట్రంప్ బాంబు పేల్చేశారు. అసలు భారత్ చమురు వ్యాపారంలో అమెరికా పెత్తనం ఏంటి? వెనుజులా ఆయిల్ భారత్కు ఎందుకు అంత కీలకం? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్యాంట్రమ్స్ తో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం భారత్ ఇకపై ఇరాన్ నుండి చమురు దిగుమతులను నిలిపేసి ఆ కోటాను వెనుజులాకు మళ్లించబోతుందని ట్రంప్ ప్రకటించారు. భారత్ ఇప్పటికే వెనుజులాతో ఒప్పందం చేసుకుంది. వారు ఇకపై ఇరాన్ వైపు చూడరు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం వ్యాపారమే కాదు, అంతర్జాతీయ దౌత్య నీతిలో అమెరికా తన పట్టును చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సాంకేతిక కారణం కూడా ఉంది. వెనుజులా నుండి లభించే ముడి చమురు చాలా భారీగా, అంటే హెవీ క్రూడ్ ఉంటుంది. ప్రపంచంలో ఈ రకమైన చమురును భారీ స్థాయిలో శుద్ధి చేసే సామర్థ్యం కేవలం రెండు దేశాలకు ఉంది. అందులో ఒకటి చైనా, రెండోది భారత్. మన దగ్గర ఉన్న అత్యాధునిక రిఫైనరీలు వెనుజులా చమురును అత్యంత సమర్థవంతంగా ప్రాసెస్ చేయగలవు. అందుకే వెనుజులా చమురు భారత్ కు రావడం సహజం. దీనివల్ల భారత్ కు చమురు చాలా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. రష్యా, వెనుజులా లేదా అమెరికా ఎక్కడి నుండి తక్కువ ధరకు వస్తే అక్కడి నుండే చమురు కొనాలనేది భారత్ స్పష్టమైన విధానం. 2013లో మనం టేపర్ ట్యాంట్రమ్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. కానీ 2026 నాటి ట్రంప్ ట్యాంట్రమ్ ను భారత్ ధీటుగా ఎదుర్కొంటోంది. ట్రంప్ ప్రతిరోజు కొత్త ప్రకటనలు చేస్తున్నా భారత మార్కెట్లు స్థిరంగా ఉండటమే కాకుండా మన వ్యూహాలతో అమెరికానే ఆలోచనలో పడేలా చేస్తున్నాం. అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్ ను ఒంటరి చేయాలనేది ట్రంప్ లక్ష్యం. అందుకే భారత్ ను వెనుజులా వైపు మళ్లించడం ద్వారా అటు ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయవచ్చని, ఇటు తన మిత్రదేశమైన భారత్ కు ఆర్థిక వెసులుబాటు కల్పించవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో ఇంధన ధరల నియంత్రణకు చమురు దిగుమతులు చాలా కీలకం. వెనుజులా నుండి చౌకగా చమురు లభిస్తే అది దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి దోహదపడుతుంది. అయితే భారత్ తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ అమెరికా ఒత్తిడికి తలగ్గకుండా తన ప్రయోజనాలనే పరమావధిగా తీసుకుంటోంది. ట్రంప్ చేసిన ఈ డీల్ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ అధికారికంగా ఎలా స్పందిస్తుంది? రేపటి నుండి మన చమురు మార్కెట్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.